I'm Dr. Bharti, oral and maxillofacial surgeon. So this gentleman, he suffered injury to his midface, as in he had a fracture to his zygomatic arch. అది బేసిక్గా ఎలా అంటే కొరోనాయిడ్ ప్రాసెస్ పైన ఇంపింజ్ అవుతుంది, thereby మౌత్ ఓపెనింగ్ అనేది రిస్ట్రిక్ట్ అయింది అనమాట. సో యూజువల్గా ఇట్ ఇస్ సపోజ్ టు బి ఎనీవేర్ బిట్వీన్ 40 to 45 millimeters, బట్ ఈ పేషెంట్లో 7 millimeters ఉంది. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్, వాట్ ద ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్ గోయింగ్ టు బి, ఇక్కడ ఒక కట్ ఆర్ ఇన్సెషన్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ బోన్ని అప్రోచ్ అయ్యి ఎలివేట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఆ ఇంపింజ్మెంట్, ఆ హిండరెన్స్ ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ టు గో, అండ్ మౌత్ ఓపెనింగ్ ని ఇమీడియట్ గా చెక్ చేసుకుంటాం. ఇట్ విల్ హ్యావ్ టు బి ఎనీవేర్ బిట్వీన్ 40 to 45 millimeters. We're done with the approach. Gillies temporal approach చేసాం ఇక్కడ. As you can see, ఇన్సెషన్ హెయిర్ లైన్ లోపల ఉంటుంది. సో ఒకసారి హెయిర్ గ్రో అయిన తర్వాత ద స్కార్ విల్ బి వెల్ హిడెన్ ఇన్సైడ్ ద హెయిర్ లైన్. సో బయటికి కూడా కనిపించదు. అండ్ ఇక్కడ నుంచే కొరోనాయిడ్ అనే దానిపైన ఏదైతే ఇంపింజ్మెంట్ ఉందో దాన్ని ఎలివేట్ చేసేసాం. సో రైట్ నౌ ద ఇంట్రా ఆపరేటివ్ మౌత్ ఓపెనింగ్ ఇట్ ఇస్ 45 millimeters. సో దట్స్